దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాధానం లేకుండా ఉన్నారా? మీ కుటుంబంలో సమాధానం లేదా? ఉద్యోగం చేసే చోట సమాధానం లేదా? నీ మనస్సులో నెమ్మది లేక, సమాధానం లేక, గలిబిలి గందరగోళానికి గురై అశాంతిలోనూ బ్రతుకుతూ నీ జీవితాన్ని దుఃఖంగా ఉంచుకున్నావా? ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, అయితే సమాధానం కోసం దేశమంతా తిరుగుతూ ఎక్కడ సమాధానం దొరుకుతుందని ఎదురు చూస్తున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, హగ్గయి పుస్తకము 2వ అధ్యాయము 9వ వచనం మనము చూసినట్లయితే, ఆ 9వ వచనంలో చివరి నుంచి రెండో లైన్ మనము గమనించినట్లయితే, ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్థలమందు నేను సమాధానాన్ని అనుగ్రహింప నిలిపేదని అంటున్నాడు. ఏ స్థలమందు అంటే అది దేవుని మందిరములో. దేవుని మందిరములో సమాధానము నిలుపుతాను అంటున్నాడండి. దేవుని సన్నిధిలో సమాధానం ఉంటుందంట. ఓ సహోదరుడా, సహోదరి, నీకు సమాధానం లేకుండా ఉన్నావా? దేవుని మందిరానికి రండి. దేవుని సన్నిధిలో కూర్చొని ఉండొచ్చి, కకావికలమైనప్పుడు, వేదన ఉండినప్పుడు, అశాంతి అలజడి నీలో ఉండినప్పుడు 2 నిమిషాలు దేవుని మందిరంకి వచ్చి కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనకు మీరు తెలియచేయగలిగినట్లయితే మీ హృదయంలో ఉన్న, మీ జీవితంలో ఉన్న ఆ అశాంతి, ఆ అలజడి, ఆ అసమాధానాన్ని దేవుడు కొట్టివేసి మీ హృదయంలో సమాధానాన్ని ఇస్తాడండి. మీ కుటుంబంలో సమాధానం ఇస్తాడండి. మీ రక్త సంబంధికుల్లో, మీ బంధువుల్లో మీకు సమాధానం కలుగుతుందండి. దేవుని సన్నిధిలోనే సమాధానం దొరుకుతుంది. దేవుని మందిరములోనే సమాధానం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ ప్రజలారా, మీకు సమాధానం కావాలి అంటే, శాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఆయన సన్నిధికి రండి. ఎక్కువ సమయము ఆయన సన్నిధిలో గడుపుటకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపను అనుగ్రహించెదను. దేవుని సన్నిధిలోనే ఆయన సమాధానాన్ని పెట్టాడంటండి. ఆ దేవుని సన్నిధిని మన హృదయంలోకి తీసుకున్నట్లయితే, ఆ దేవుని సన్నిధిని మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే మన జీవితంలో నిత్యము సమాధానం ఉంటుంది. మన బ్రతుకులో నిత్యము సమాధానం ఉంటుంది. ఎప్పుడంటే మన హృదయంలో దేవుని సన్నిధిని ఉంచుకోగలిగితే, దేవుని ఆలయముగా మన హృదయాన్ని మనం మార్చుకోగలిగితే, దేవుని ఆలయముగా మన హృదయాన్ని మనము చేసుకోగలిగితే మనం ఎప్పుడు నెమ్మదిగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, సమాధానంగా ఉండి అనేకులకు ఆదరణకరంగా, ప్రయోజనకరంగా మార్చబడతాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.